నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పాల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని, అన్ని చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వతంత్రం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. శనివారం మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తు చేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి అంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని పిలుపునిచ్చారు. ఎవరి ప్రవర్తన బాగోలేకపోయినా ప్రజలు క్షమించరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు, ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన, ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపే ప్రదర్శన అని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్న మంత్రి, కూటమి ప్రభుత్వం స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనుమతుల ప్రక్రియను సులభంతరం చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామన్న నారాయణ, గత ప్రభుత్వం అమరావతి రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ను ప్రతి ఒక్కరూ చూడాలని ఇందులో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్ని రంగాలు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను. ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంది, ఇక్కడ ఏందని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేసాం. ఆ రిఫార్మ్స్ చేయడంలో కూడా నరేట్కా కావచ్చు, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఏదో మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసుకొచ్చేసాం. దానివల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుందనే ఉద్దేశంతో నరేట్కా సభ్యులు చెప్తున్నారు. ఈ మధ్య ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అటు లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కొంత ఇంప్రూవ్ అయింది సార్ అని. కాబట్టి అందరికీ ఒకటే చెప్పేది, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటారు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ కావాలి.
అది లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. కాబట్టి మీరు బాగా చేయండి. మీకు అన్ని విధాలా 100% ఈ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని తెలియజేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అమరావతి వల్ల కన్స్ట్రక్షన్ బాగుంటుంది, ఇన్ఫ్రా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. తప్పకుండా 3 పరిశ్రమలు మనం చూస్తే మన జీడిపిలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే దాంట్లో సందేహం లేదు. మేమందరం ఏ సమస్య వచ్చినా వాళ్ళ బిల్డర్కు ఉన్న ప్రధాన సమస్య పర్మిషన్లో ఏదన్నా చిన్న చిన్న అడ్డంకులు అంటే సాల్వ్ చేయగలిగిన అడ్డంకులు ఉంటే తప్పకుండా మేము దాన్ని తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇమ్మీడియట్గా పర్మిషన్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని బిల్డర్లందరికీ హామీ ఇస్తున్నా. గతం కంటే ఘనంగా దసరా మహోత్సవాలు నిర్వహిస్తామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ దసరా మహోత్సవాల ఏర్పాట్లపై మోడల్ గెస్ట్ హౌస్ లో మంత్రుల బృందం అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. 1.8 కిలోమీటర్ల క్యూ లైన్ లో ప్రతి 50 మీటర్లకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని, భక్తులు ఇబ్బందులు ఎదురైతే దాన్ని స్కాన్ చేసి తెలిపితే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎప్పుడు వచ్చినా సరే ఆ సమయం అనేది లేకుండా మధ్యలో క్యూ లైన్ ఆపడం, సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టి విఐపి దర్శనాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ గత సంవత్సరం నుంచి ఆ ప్రయత్నానికి స్వస్తి పలికాము అందరం కలిసి. ఒక్క ప్రోటోకాల్ దర్శనం గురించి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అంతరాలయ దర్శనం. ఎక్కువ విఐపీలు ఉండరు కాబట్టి ఆ వచ్చేటువంటి వాళ్ళలో మామూలుగా వచ్చే సామాన్య భక్తుల్లో ఉన్న వృద్ధులు, వికలాంగులు వాళ్లను కూడా ఐడెంటిఫై చేసుకుని ఆ దర్శనంలోనే బంగారు వాక్యం నుంచి చూపించి తీసుకుపోవడం జరుగుతుంది. 500 రూపాయలు తగ్గించి 2 క్యూ లైన్లు ఉచిత దర్శనాలకే వెళ్తాయి. 100 రూపాయలు 300 దర్శనాలు మాత్రమే ఉంటాయి. మూలా నక్షత్రం రోజు ఏ క్యూ లైన్లో కూడా టికెట్ అనేది ఉండదు. వాళ్ళకి మూలా నక్షత్రం రోజు దర్శనమై తిరిగి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా అన్నప్రసాదం తీసుకోవడానికి తిరిగి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి అక్కడ భోజనశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోగడ ఎన్నడూ లేని కంటే ఈసారి బాగా చేయగలమని చెప్పి మాకు దృఢ నమ్మకం. ఆల్రెడీ నేను అన్ని కూడా పర్సనల్గా పర్యవేక్షించాను. అన్నీ చాలా బాగా చేశారు. ఇంకా రేపు 22వ తేదీ కూడా మళ్ళీ కంటిన్యూస్గా నేను కూడా ఉండి ఇక్కడే పర్యవేక్షించి ప్రజలకి బాగా దర్శనం, అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు. సత్యసాయి జిల్లా పెనుకొండలో 475 కోట్ల అంచనాలతో ప్రారంభించిన వైద్య కళాశాలను కేవలం 10% మాత్రమే గత వైసీపీ పాలనలో పూర్తి చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. గతంలో స్లాబ్లు, పిల్లర్లు వేసి నిర్మాణాలు పూర్తయ్యాయనడం సమంజసం కాదన్నారు. పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి ఒక అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా, ప్రభుత్వం రన్ చేసే విధంగా వీటిని నిర్మాణం పూర్తి చేయడానికి దాదాపు 8,000-9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం పడుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి నిర్ణయం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్ర ఖజానాని అస్తవ్యస్తం చేసి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ₹1 ఖర్చు పెట్టలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పేసి, ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా. జాతీయ రహదారులు ఉన్నాయి. ఈరోజు జాతీయ రహదారులు పీపీపీ మోడల్లోనే కదా అత్యధిక శాతం జాతీయ రహదారులు ఉన్నది. ఆ జాతీయ రహదారులు ప్రైవేట్ రహదారులు అంటారా?
ప్రతి డివిజన్లో సామాజిక బాధ్యతతో బాగా పనిచేసే కార్పొరేటర్లకు తిరిగి టికెట్లు ఇస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ప్రజలు స్వచ్ఛందంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అనేక అనర్థాలకు కారణమవుతుందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను ప్లాస్టిక్ అస్తవ్యస్తంగా మారుస్తుందన్నారు. స్వచ్ఛందలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ ఏపీ థీమ్తో శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్ డివైడర్పై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మెయిన్ రోడ్ ను చీపురుతో శుభ్రపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కలు నాటితే అందంగా ఉండాలి తప్ప సీజనల్ వ్యాధులకు నిలయాలుగా మారకూడదన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు. దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కంటిన్యూస్గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తూ ఉన్నారు. అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు. దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండి అంత ఇబ్బంది అయిపోతుంది. అదొకటి. రెండవది మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి. మనం రోడ్లన్నీ కూడా డర్టీగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియదు కాదు, దోమలు, తర్వాత అంటువ్యాధులు, డయేరియా, ఇప్పుడు కొంత జీజీహెచ్లో చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలో, మేయర్లో, కమిషనర్లో 10 మందితోటి అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా, ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది. మా వంతు మేము 1 year బ్యాక్కి ఈ రోజుకి అందరూ కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేసాం. ఫస్ట్ టైం ప్రతి వార్డులో కార్పొరేటర్లకి శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ని, శానిటేషన్ వర్కర్స్ని అటాచ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ, అంటే శానిటేషన్ వర్కర్స్కి కరెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కావాల్సిన పుష్ కార్డ్స్, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా గ్లౌజెస్ అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇచ్చాం. అదేవిధంగా ప్రతి వార్డులో 1 or 2 ట్రాక్టర్స్ పెట్టాం. సో ఆ చెత్త అంతా మార్నింగు ఈవినింగు బయటకి తీసుకువెళ్ళటానికి ప్లస్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా కార్పొరేటర్లు వీళ్ళందరికీ ఏం చెప్పామంటే ఎక్కడైతే శానిటేషన్ బాగుంటుందో, ఏ వార్డుల్లో ఎక్కడైతే వీధి దీపాలు కరెక్ట్గా వెలుగుతాయో, కుక్కల సమస్య తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాము. కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వాలి అనే విధంగా అందరినీ బాధ్యతలు చేశాం. కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా, గుంటూరు ప్రాంత ప్రజలందరూ మీరు కూడా సహకరిస్తే ఎక్కడో ఇప్పుడు అమెరికానో లేకపోతే ఇంగ్లాండో ఆ దేశాలకు వెళ్ళి చేయక్కర్లా. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నీట్గా గార్డెన్లు పెట్టుకోవటం, లాన్లు మెయింటైన్ చేసుకోవటం, ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా అమెరికా లాగా ఇక్కడే ఉంటుంది. ఇనిషియేటివ్గా స్వచ్ఛతా హీ సేవా హే అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి రేపు గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా 3వ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం. మరి కేంద్ర మంత్రి వర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి, స్వచ్ఛత పట్ల రావాలి, అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి, మన పర్యావరణ రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో వాటి పట్ల ఒక అవగాహన రావడం కోసం
ఈ యొక్క కార్యక్రమాల్ని చాలా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ఒకటి మనం సాధించుకోవాలి అని అంటే అన్నీ కలిసికట్టుగా వస్తే తప్ప ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యం కాను అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చట్టాలతో వ్యవహరిస్తే తప్ప కొంత అవగాహన కూడా రావడం చాలా కష్టంగా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో. కాబట్టి ఇటు అధికారుల యొక్క నిబద్ధత, అదేవిధంగా ప్రజల యొక్క అవగాహన, మా యొక్క కృషి ఎలాగూ ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కానివ్వండి, లేదంటే దీనికి సమకూర్చాల్సిన ఇన్ఫ్రా కానివ్వండి, మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల దాకా కూడా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సర్వసాధారణంగా కూల్ డ్రింక్ తాగేస్తాము, లేదంటే చిప్స్ తినేసి ఇది మన ఇష్టము అన్నట్టుగానే పారేసే పరిస్థితి కనపడుతుంది. ఇది పెద్దల దగ్గర నుంచి కూడా ఎవరు దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయరు. పిల్లలకు అవగాహన ఉండదు. స్కూల్స్లో కూడా చాలా దీన్ని సీరియస్గా కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఒక స్కూల్ దగ్గర నుంచే పిల్లలకి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇళ్లల్లో కూడా పెద్దలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజంతా ఇళ్లల్లో కూడా ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముందు వీళ్ళ పిల్లలకి చెప్తూ వాళ్ళు కూడా కొంత మారుతూ ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కార్లలో ఏదైనా తినేసి కారు పాడవకుండా ఉండాలి అని చెప్పి భావిస్తారే తప్ప దాన్ని ఈజీగా బయటికి పారేస్తారు. రోడ్డు ఏదో వాళ్ళకి సంబంధించింది కాదు అని చెప్పి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆ రోడ్డు క్లీన్ చేయడానికే వాడతారు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా విస్మరించేసి కారు మాత్రం నీట్గా ఉండాలి అని రోడ్ల మీద పారేస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ సరఫరా చేసే తాగునీటి వలన డయేరియా రాలేదని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. డయేరియా ప్రబలడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వర్షం కారణంగా గుంటూరు మునిగిపోయిందనడం సరికాదన్నారు. రికార్డు స్థాయిలో కురిసిన వర్షం కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని వివరించారు. కార్పొరేషన్ అధికారులు చేపట్టిన సహాయక చర్యల వలన 4 గంటల్లోని తిరిగి యథాస్థితికి గుంటూరు వచ్చిందన్నారు. శనివారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా గుంటూరును తీర్చిదిద్దుతామన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలే ముందుకు రావాలన్నారు. ఎక్కడైతే డ్రైనేజెస్ బ్లాక్ అయి ఉన్నాయో నిరంతరం ప్రక్రియ నిరంతరం క్లీన్ చేస్తున్నాం. ఎక్కడన్నా కొత్తగా అదే దాన్ని ఎక్స్టెన్షన్ అట్లాగే వైడనింగ్ జరుగుతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద డ్రైన్స్ నల్లపాడు కానివ్వండి, యువతల పక్క మన చుట్టుకుంట సెంటర్లో కానివ్వండి. ఈ డ్రైన్స్ దగ్గర ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కొంత అక్కడ సిఎన్డి వేస్ట్ పడుతుంది అక్కడ. దానివల్ల కొంత డ్రైన్స్ బ్లాక్ అనమాట వాస్తవం. అతి త్వరలో దీన్నంతా మనం క్లియర్ చేస్తాం. అట్లాగే మన వర్షం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో 5 సెంటీమీటర్స్ వర్షం పడింది. క్లౌడ్ బ్లాస్ట్ అది ఏదైనా చిన్నపాటి వర్షం కాదు. అది సెంటీమీటర్లు ఎన్ని పడింది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఏదైనా ఒక 1 అవర్ లోపే దాన్ని బైలౌట్ చేసాం మొత్తం. ఎక్కడన్నా ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఎక్కడైనా కానీ 1 అవర్లో దాన్ని క్లియర్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చాం. ఇదంతా నిరంతరం ప్రక్రియ. ఇది నేషనల్ కలామిటీలో వర్షం ఒకసారి మనకి ఎంత పడుతుందో మనకి ఎవరి దగ్గర కొలమానం ఏముండదు, ఎట్లా పడుతుంది ఏంటి అనేది కూడా పడిన దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటూరులో డ్రైనేజీ డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. దీనిలో కొంత ఇబ్బందులు మాత్రం వస్తున్నాయి. ఈ ఇబ్బందులను ఎప్పటికప్పుడు మేము ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తాం. గుంటూరులో డయేరియా నేపథ్యంలో మద్యం క్వార్టర్ మీద ఉన్న శ్రద్ధ వాటర్పై లేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. మద్యం క్వార్టర్ మీద ఎవరికి శ్రద్ధ ఉందో రోజు పేపర్ ఫ్రంట్ పేజీలో చూస్తున్నామన్నారు. వాళ్ల క్వార్టర్లకు వెళ్లి అధికారులు రోజు చెక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గోరంట్ల రిజర్వాయర్ నుండి వాటర్ ఇవ్వలేదని ఆరోపించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రతిపాదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో గుంటూరుకు జాతీయ స్థాయిలో 16వ ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. శ్రద్ధ ఉందో రోజు ఫ్రంట్ పేజీలు ఎవరు వస్తున్నారు, వాళ్ళ క్వార్టర్లకు వెళ్ళి రోజు చెక్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు అవునా ఏంటి మందు మీద చేసింది ఎవరు? క్వార్టర్ మీద ఉన్న శ్రద్ధ వాళ్ళదే. ఈ రోజున చుట్టుపక్కల ప్రాంతంలో గోరంట్ల నుంచి వాటర్ ట్యాంక్ అంతా చేయించి వాటర్ ఇస్తున్నాం మేము. 5 సంవత్సరాలు ఏ రోజున వాటర్ ఇచ్చారా? 5 సంవత్సరాల నుంచి అది ఆగిపోయింది ఆ గోరంట్ల వాటర్ ట్యాంక్. దాన్ని మళ్ళీ మేము బాగు చేపిస్తున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా అర్జెంటుగా వాటర్ ఇచ్చాం. ఎవరు వాటర్ ఇస్తున్నారు?
గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. శనివారం ఈ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన భక్త బృందం నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము. మరి రేపు 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు 9 రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం విశేషం. ఎప్పుడో 40 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంట అమ్మవారి ఈ శరన్నవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈరోజు పాంప్లెట్ ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది. ఎన్నో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో, రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరూ కూడా ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర. ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. 10 రోజుల పాటు 22వ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిరోజు ఆమె యొక్క రూపాన్ని ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనమందరం కూడా దర్శించుకోవచ్చు. 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మరి యొక్క నవరాత్రుల రోజు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మరి గత 22 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మరి కమిటీ వారందరూ కూడా కలిశారు. కాబట్టి చుట్టుకుంట పోలేరమ్మ తల్లికి సంబంధించి ఇక్కడున్న ప్రాంతమైనటువంటి అమ్మవారు గుంటూరు పట్టణంలోనే చుట్టుకుంట పోలేరమ్మ గుడి అంటేనే ఓ ప్రత్యేకత. ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువులు నీళ్ళు, ఇంత మొదలు తెప్పోత్సవాలు కూడా జరిగాయి. ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా చుట్టుకుంట పోలేరమ్మ గుడిలో చాలా ఉత్సవాలు, పొంగల్ కార్యక్రమం కావచ్చండి, దీపావళి కావండి, వినాయక చవితి కావండి, అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో ఘనంగా జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతారంతో 11 రోజులు రోజుకొక అవతారంతో మనకి ప్రత్యక్షం అవుతారు. ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. దాంట్లో భాగమే ప్రత్యేకంగా కనబడితే మనకి పొంగల్ కార్యక్రమంలో అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి, ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, 2వ తారీఖులో వేలాది మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నింటి కూడా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో గతంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియం యందు అంతర్జాతీయ లఘు చలనచిత్రోత్సవ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు దశరథ్, ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్,
నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి కాళ్ళగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, తెలుగు భాషకి ఒక తండ్రి లాంటి వాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో తెలుగు వారిని వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే, ముందుగా మన మహనీయులు అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అంతకుముందు ఏ రకంగా ఉండేదో నాకైతే తెలియదు, కానీ ఆయన నటుడుగా ఉన్నంత వరకు కళారంగానికి పరిమితమైనటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత యావత్ తెలుగు జాతి గుర్తుంచుకొని చిరస్మరణీయుడిగా ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క హృదయంలో ఆయన స్థానం పదిలంగా ఉంటుందని చెప్పి నా భావన. ఎందుకంటే ఆయన నడవడికి కానీ, ఆయన భావం కానీ, భాష కానీ, ఆయన ప్రతి అడుగు కూడా తెలుగుతనాన్ని ఉట్టుపడేలాగా ఉన్నటువంటి మహోన్నతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన బాటలోనే ఆయన అడుగు వేసుకుంటూ, ఆయన పుట్టిన ప్రతి మనిషి రెండుసార్లు గుర్తించబడతాయంట. ఒకసారి పుట్టినప్పుడు, తర్వాత నువ్వు ఎందుకు పుట్టావు అనేది గుర్తించబడినప్పుడు. ఆ రకంగా గుర్తించబడేలాగా నడిచిన వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఆ రకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక బిఆర్ స్టేడియం ఎదురుగల కోడిగుడ్ల సత్రం దగ్గర నూతన సాంఘిక సంక్షేమ వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డొల్లా బాల వీరంజని స్వామి, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, గుంటూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నజీర్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శనక్కైల రాజీవ్ కుమారి మరియు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు 5, 10, 15 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి. నంది వెలుగు బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇక్కడ హాస్టల్ 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు, గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు. నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక బ్రిడ్జిలు లేవు, రోడ్లన్నీ గుంతలు. ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు 1 సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం. మొట్టమొదటిగా మరి ఇది దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి. జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినంత వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే, వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే, సమాజంలో సమానత్వం లేకపోతే వారు అనుకున్నటువంటి ఆశయాలను సాధించలేరు అని జరగడం అనేది గొప్ప అంశం. ఈ హాస్టల్ గురించి నాకు మొదటగా
నక్కా ఆనంద్ బాబు అన్న వచ్చి గుంటూరులో కోడిగుడ్డు సత్రం అనేది చాలా ఫేమస్, చాలామంది చదువుకున్నారు. మన టైంలో నిధులు ఇచ్చి పూర్తి చేస్తే 6 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది. తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాంజలి గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది అందరూ. ఆ వెంటనే ఎంతవరకు వర్క్ కావాలేదో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేట్స్ తీసుకొని గ్రాంట్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వసతి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష. అందుకోసం కొద్దిగా ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటే అందరూ అడుగుతారు. ఆ రోజు 14-19లో కిషోర్ బాబు గారు, అదేవిధంగా ఇది చాలా సంతోషం. నిజంగా ఇందులో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు అన్ని ఆరంభ సూర్యులే, మేము అది చేసాం ఇది చేసామని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఏదో సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఆలోచనతో వెళ్ళినటువంటి పరిస్థితులు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, దాంతోపాటు సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుందనే ఆలోచన మేరకు ఇది పూర్తి అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఒకసారి ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇది మళ్ళీ ప్రభుత్వాలే చూసుకుంటాయి అనే విధంగా కాకుండా వాటిని మెయింటైన్ చేసే విధంగా, మంచిగా మెయింటైన్ చేసే విధంగా దాన్ని మనందరి ఆస్తిగా భావించాల్సిన అవసరం ఉంది. జనరల్గా హాస్టల్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే మన ఇల్లు అయితే 100 సంవత్సరాలు ఉంటుంది, ఉంచుకోవడానికి మనం అన్ని విధాలా దానికి చూసుకుంటాం. ప్రభుత్వ బిల్డింగ్లు వచ్చేసరికి ఎవరికి సంబంధం లేదు, ఇది నాది కాదు, మళ్ళీ ఎవరో డబ్బులు పెడతారని. కానీ ఆ డబ్బులన్నీ కూడా మనమే మళ్ళీ పెడతాం. కనుక ఈ బాధ్యత అందరిపైన కూడా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.